అందరికి నమస్తే. సినిమా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ విషయం అందరికి తెలుసు కదా! బెయిల్ వచ్చింది ఒక పూటలోనే. అసలు ఎందుకు బెయిల్ వచ్చింది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? అసలు దీనిలో అల్లు అర్జున్‌ను నిజంగా తప్పు చేసిండు అని మనం లా ప్రకారం భావించవచ్చా? అట్లా ఆ రోజు కోర్ట్‌లో ఏం జరిగింది? మనతో సీనియర్ హైకోర్ట్ అడ్వకేట్ రచనారెడ్డి మేడం ఉన్నారు. మాట్లాడదాం. అల్లు అర్జున్ ఇష్యూని ఎట్లా డిఫైన్ చేస్తారు? జైలుకు పోయిండు, ఒక రాత్రి ఉన్నాడు, అంతలోపల బెయిల్ వచ్చింది. అసలు ఆయనకేం సంబంధం లేదు. అదేదో తొక్కిసలాట జరిగింది. ఆయనకే సంబంధం అన్నట్లుగా ఒక ప్రొజెక్షన్ చేసిండ్రు. ఏదేదో జరిగింది దీనిలో. ఏం చేస్తారు మీరు? ఏం చెప్తారు? అంటే అంటే లీగలీ మాట్లాడితే శివారెడ్డి గారు 105 అండ్ 118 బిఎన్ఎస్ సెక్షన్స్ 105 రిలేట్స్ టు కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. Culpable homicide not amounting to murder is a non-bailable offense. 118 hurt, grievous hurt that may result in death. అది కూడా నాన్ బెయిలబుల్ సెక్షనే. ఇక్కడ సంబంధం ఎక్కడుంది అని అనడానికి వీల్లేదు. ఎందుకంటే చట్టంలో ఇప్పుడు మనము ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను వాళ్ళ ఓనర్ పని మీద ఎక్కడికో డ్రైవ్ చేసుకొని వెళ్తున్నాడు. ఎవరినో అంటే యాక్సిడెంట్లీ గుద్దేస్తాడు. గుద్దేసిన తర్వాత డ్రైవరే రెస్పాన్సిబుల్, ఓనర్ ఎందుకు రెస్పాన్సిబుల్ అని అనడానికి వీల్లేదు. చట్టం అలా ఫంక్షన్ చెయ్యదు. మన పని మీద అంటే మన ఎంప్లాయీలనే ఉన్నప్పుడు ఈ అఘాయిత్సం అంటే ఈ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇక్కడ క్లియర్గా 105 is clearly applicable. ఎందుకంటే ఇక్కడ తొక్కిసలాట జరిగింది, దాంట్లో మన తప్పు ఎక్కడ అని మనం అనడానికి వీల్లేదు. అది కరెక్ట్ కూడా కాదు. ఎందుకంటే ఆ ఈవెంట్కి ఒక పర్మిషన్ అనేది తీసుకునేది ఉండే. ఇప్పుడు మీరు పొలిటికల్ తీసుకునడం అంటే జస్ట్ ఒక రిప్రజెంటేషన్ అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదండి. మీరు మన పొలిటికల్ పార్టీస్ నుంచి కొంచెం నేర్చుకోవాలి. మన ఫిల్మ్ ఇండస్ట్రీ పొలిటికల్ పార్టీస్ ఏదైనా ధర్నానో లేకపోతే రాస్తా రోకోనో ఏదో ఒక ఈవెంట్, ఈవెన్ ఒక పబ్లిక్ మీటింగ్ కండక్ట్ చేసుకోవాలన్నా కానీ వాళ్ళు డీటెయిల్గా రిప్రజెంటేషన్స్ ఇస్తారు. ఎంతమంది వస్తున్నారు, ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, మాకు ఏమేమి కావాలనో వాళ్ళు అన్ని పనులు చేస్తారు సార్ పొలిటికల్ పార్టీస్. సరే, ఆ రోజు కన్నా ముందు దాకా కూడా మనకు ఎటువంటి పర్మిషన్ ఎస్ ఆర్ నో రాకపోతే చాలామంది హైకోర్టులకు వస్తారు పర్మిషన్ కోసము. మళ్ళీ మీరెందుకు ఆ పని చేయలేరు? ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ యాక్ట్ కింద ఎటువంటి ఈవెంట్కైనా పర్మిషన్ తీసుకోవాల్సిందే. కానీ బెయిల్ వచ్చింది కదా, ఎట్లా బెయిల్ విత్ ఇన్ అవర్స్లో బెయిల్ వచ్చింది? ఆయన ఏదో తప్పనిసరి పరిస్థితిలో ఒకరోజు జైలు ఉండాల్సి వచ్చింది, కానీ ఒక నైట్ ఎట్లా వచ్చింది బెయిల్? అంటే బెయిల్ వచ్చిన రీజన్స్ కూడా లీగలీనే. అంటే మనం దాంట్లో చూస్తే ఇక్కడ చాలా మందికి డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. అంటే బెయిల్ కూడా వచ్చింది కానీ కేసు అయితే కొట్టేయలేరు కదా. బెయిల్ జస్ట్ ఫస్ట్ ఒఫెన్స్ అండ్ ఇది డైరెక్ట్ రిలేషన్. మీరు అంటున్న డైరెక్ట్ రిలేషన్ డైరెక్ట్లీ కనపడ్డము అంటే అది ట్రయల్లో ప్రూవ్ చేసుకోవాలి. అందుకోసం ఇప్పటికీ బెయిల్ ఇచ్చేద్దాము అన్నట్టు ఇచ్చేసిండ్రు. కానీ జడ్జి గారు ఎక్కడ కూడా ఒఫెన్స్ని ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ కావాలనే చెప్పిండ్రు జడ్జి గారు కూడా. సో ఇక్కడ అల్లు అర్జున్కైనా లేకపోతే సంధ్యా థియేటర్ ఓనర్స్కైనా వీళ్ళందరూ వైకేరియస్ రెస్పాన్సిబిలిటీ, ఇండివిజువలీ అండ్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబుల్ కాము, మేము ఓన్లీ చూడ్డానికే వచ్చినాము, లేకపోతే ఇది మమ్మల్ని చూసి చాలా మంది వచ్చిండ్రంటే మీరు అంత అడ్వర్టైజ్ చేసిండ్రు. అంత అడ్వర్టైజ్ చేసినప్పుడు ఒక ప్రీమియర్ షో, ఒక రాత్రి పూటనో ఎప్పుడదో ఆ ప్రీమియర్ షో అడ్వర్టైజ్ అయింది. ఆ ప్రీమియర్ షోకి టికెట్లు అమ్మేసిండ్రు. ఆ ప్రీమియర్ షోలో అదేంది కాస్ట్ క్రూ వాళ్ళు వస్తారని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మీరు పర్మిషన్ కోసము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీరు పర్మిషన్ వచ్చిందా లేదా చూసుకోవాల్సిన బాధ్యత కదా మీది. ఎందుకంటే పోలీస్ వాళ్ళు లా అండ్ ఆర్డర్ కోసం ఉన్నారు సార్, బందోబస్తు కోసం కాదు. మీ బందోబస్తు నా బందోబస్తు కోసం లేరు. ఎందుకు వస్తారు సార్ పోలీసు వాళ్ళు అక్కడికి? అక్కడ పర్మిషన్ ఇచ్చున్నప్పుడు ఎంతమందికి ఎంత బందోబస్తు అవసరమో పోలీసు వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక 500 మంది, ఒక 1000 లేకపోతే 3000 మంది వచ్చే ఛాన్స్ ఉన్నది, అవకాశం ఉందంటే అక్కడ బ్యారికేడ్స్ పెడతారు. సరే, ఒక 50 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరో అవసరం ఉంటారని వాళ్ళు దే ఆర్ ప్రొఫెషనల్స్. వాళ్ళకు
స్టాంపీడ్ని కంట్రోల్ చేయాలంటే ప్రొఫెషనల్సే రావాలి. సో పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చుంటే దానికి తగ్గట్టు వాళ్ళు బందోబస్తు కూడా ఇస్తారు. లేకపోతే ఎవరో వస్తున్నారని పోలీసు వాళ్ళు వచ్చి ఎందుకు బందోబస్తు చేస్తారు సార్? ఇప్పుడు బాధిత ఫ్యామిలీ ఉంది మేడం, వాళ్ళు కంపెన్సేషన్ ఎవరు ఇవ్వాలి? అది ఏదో మేము ఏదో ఉదాహరణ ఇస్తున్నాం అన్నట్టుగా 25 లక్షలు ఇస్తున్నాం అది అని చెప్పిండ్రు. దీనికి ఏంటి మేడం సొల్యూషన్? కాంపెన్సేషన్ అంటే లీగలీనైతే ఇప్పటి వరకు ఏమి ఇది లేదు. ఎందుకంటే దెర్స్ నో సివిల్ కేస్ ఆర్ సంథింగ్ ఫర్ కాంపెన్సేషన్. ఇక వాళ్ళు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తారు. అండ్ ప్లస్ గవర్నమెంట్ కొంచెము కాంట్రిబ్యూట్ చేస్తే కూడా మంచిగుంటుంది అనిపిస్తుంది. అండ్ వీళ్ళ ప్రాఫిట్స్ తక్కువేమి ఉండవు. సో వీళ్ళు కొద్దిగా గొప్ప ఆ ఫ్యామిలీని ఆదుకోవడానికి ఎంత చేయాలనో అంత చేయాలి. కానీ సంబంధం లేదు అనేదైతే లీగలీ కరెక్ట్ కాదు. అల్లు అర్జున్ శిక్ష పడే అవకాశం ఉంటుందా ఈ సెక్షన్లు ఈ కేసులో? ట్రయల్ అంటే అది ఛార్జ్ షీట్ వరకు వెళ్తుందా, ఛార్జ్ షీట్ మీద ట్రయల్ అవుతుందా? పోలీసులు కరెక్ట్ ఛార్జ్ షీట్ వేసి కరెక్ట్గా సాక్ష్యాలు అవన్నీ పెట్టగలిగితే అవుతుందా? సాక్ష్యాధారాలు, ఐ విట్నెసెస్, సీసీటీవీ రికార్డింగ్స్ అవన్నీ కరెక్ట్గా ఉంటే జడ్జు క్రిమినల్ లా స్టాండర్డ్ ఏంది సార్? బియాండ్ రీజనబుల్ డౌట్. అంటే బియాండ్ రీజనబుల్ డౌట్ ఇక్కడ ప్రాపర్ ప్రణాళిక ఉండి, ప్రాపర్ పర్మిషన్స్ ఉండి, బ్యారికేడ్స్ ఉండి, ఇక్కడ చెక్కింగ్, ఇక్కడ అంటే పోలీసులు చేయాల్సింది చేస్తే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు అని జడ్జి ఒక ట్రయల్ స్టేజ్లో, అది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు స్టార్ట్ అవుతుందో లేదో వీ డోంట్ నో, ఆ స్టేజ్లో జడ్జి ఒక డెసిషన్కి వస్తే బేస్డ్ ఆన్ ఎవిడెన్సెస్, టెస్టిమోనీ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ప్రాబబ్లీ